ఫస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు. భరత్ గారు, నేను తెలియని తెలుగు ప్రజలు లేరు. ఈటల రాజేందర్ అంటే ఒక తెలంగాణ ఉద్యమ నేత. బాంబు పేలుళ్ళు, తుపాకీ మూతలు, బుల్లెట్ల గాయాలు. మిమ్మల్ని గెలిపిస్తే ఏం లాభం? భరత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో బండి సంజయ్తో మీ డిఫరెన్సెస్ పోయినట్టేనా? ఇంకా వారికంటే కూడా ముందుగా నేను ఎమ్మెల్యేను, తర్వాత అక్కడ ఫ్లోలేరుగా ఉన్నా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, మంత్రిగా పనిచేసిన. బీజేపీ నేతలు చాలా మంది ఈటల రాజేందర్ తమ పార్టీ వాడిగా గుర్తించట్లేదు. కొంతమంది సైకోలు మాట్లాడేది తప్ప ఈ నిజమైన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మాట్లాడరు. కానీ ఒకటి, మీ క్యాస్ట్ బాగా ఓన్ చేసుకున్నట్టున్నాయి. 27 మంది ఓబీసీ మంత్రులు ఏనాడైనా కేంద్ర కేబినెట్లో ఉన్నారా? బీసీసీఎం కాన్సెప్ట్ పోయినట్టేనా? మళ్ళీ ఏమి ఉండదు ఇంకా ఆ ఎలక్షన్ వరకేనా? ఎల్పీ లీడర్కి బీసీఎం సంబంధం ఉండాలి. అమిత్ షాకి ఎందుకు అత్యంత సన్నిహితులు అయ్యారు మీరు? అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి నేను. రామ మందిర విషయం మీద మీరు ప్రచారం చేస్తారా? అంటే మీ లెఫ్ట్ ఐడియాలజీ కదా, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు. ఒకసారి ప్రజాప్రతినిధి అయిన తర్వాత సొంత ఆలోచనలకు ఆస్కారం లేదు. ఇప్పుడు మధుర, కాశీ కూడా ఎక్కడెక్కడైతే ఉంటారో సాధ్యమైనంత మేరకు తప్పకుండా వాటి నిర్మాణం చేసి తీర్చారు. కేంద్ర మంత్రి కూడా అవుతారా ఈటల రాజేందర్? ఇట్లా ఓట్లు వేయండి. మల్కాజిగిరి పార్లమెంట్లో దాదాపు 4-5 లక్షల మైనస్ ఉంది బీజేపీ. మీరు ఇంకెక్కడ కాకి లెక్కలు చెప్తారండి. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు వచ్చిన ఓట్లు ఇప్పుడు వస్తాయండి. కవితను అరెస్ట్ చేయడంలో అంతర్యం ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. దీనిలో లిక్కర్ స్కామ్ వల్ల ఒకళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారు, ఇంకోళ్ళు బీజేపీ టికెట్ ఇస్తున్నారు. భాజపా పార్టీలకు అవసరమైన పండుగ ఉంటుంది, దాన్ని బానిస రూపంలో తీసుకున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గ్యారంటీస్ ఏమైనా ఉంటాయా? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాకే ఉంటుంది.